ఆ రోడ్డు 10 గ్రామాలకు కీలకమైన దారి. నిత్యం వందల మంది ఆ మార్గంలో ప్రయాణిస్తుంటారు. అయితే రోడ్డు మొత్తం అడుగడుగునా గుంతలు పడి పూర్తిగా ఛిద్రమైపోయింది. రోడ్డు అధ్వానంగా మారడంతో ఆ దారిలో బస్సు సర్వీసులు కూడా నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తమ కష్టాలను ప్రభుత్వానికి ఎలాగైనా చేరవేయాలని యువత నిర్ణయించుకున్నారు. దీనికోసం సాంకేతికత సాయంతో వినూత్నంగా నిరసన చేపట్టారు. సాధారణంగా ఏదైనా సమస్యను యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేయడం, వినతులు సమర్పించడం చేస్తుంటారు. ఆ ప్రాంత ప్రజలు కూడా ఇన్నాళ్లు అదే చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో విసిగిపోయిన ప్రజలు పంథా మార్చి భిన్నంగా ఆలోచించారు. అన్ని రంగాల్లోనూ డ్రోన్ల హవా నడుస్తుండటంతో వాటి ద్వారానే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. వేధిస్తున్న రోడ్ల సమస్యను చెప్పేందుకు డ్రోన్ను వారధిగా మార్చుకున్నారు. రోడ్డు బాగు చేయాలంటూ రాసి ఉన్న ఫ్లెక్సీని డ్రోన్ కు కట్టి ఇదిగో ఇలా గాల్లో ఎగరేస్తూ సమస్యపై గళమెత్తారు. విజయనగరం జిల్లా వంగర మండలం బాగెమ్మపేట నుంచి కొండవలస జంక్షన్ వరకు రహదారి గోతులమయమై ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వానలు పడితే పరిస్థితి మరింత దారుణం. నీరు నిండి గోతుల్లో ఎక్కడున్నాయో తెలియని దుస్థితి. తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దారి గుంతలమయమైందని స్థానిక నేతలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఎవరూ పట్టించుకోకపోవడంతో మరింత ఛిద్రమై ఈ రోడ్డుపై బస్సు సర్వీసులు కూడా రద్దు చేశారు. మాది కొండవలస జంక్షన్ నుంచి బాగంపేట గ్రామం వరకు గల రోడ్డు పూర్తిగా పాడైపోయింది. చాలా రిక్వెస్ట్ చేసాము, అయినా ఎవరూ స్పందించలేదు. మా రోడ్డు మరమ్మతులు కూడా వాళ్ళు చేయలేదు. మేము సొంతగా మా స్వతసిద్ధంగా కొంత ఫండ్ రైజ్ చేసి ఈ రోడ్డు మరమ్మతులు అది చేయడం జరిగింది. ఎంత చేసినా కూడా వర్షాకాలం వచ్చేసరికి మళ్ళీ మా రోడ్డు యథావిధిగా గుమ్ములు గుంతలతోనే ఉంటుంది. ఈ కారణంగా మా ఊరికి వచ్చే బస్సు ఒకప్పుడు ఎక్కువ ట్రిప్పులు బస్సు ఉండేది. రోడ్డు బాగోకపోవడం వల్ల ఆ ట్రిప్పులు తగ్గించేశారు. ట్రిప్పులు తగ్గిస్తూ కొన్ని రోజులు పూర్తిగా బస్సు అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది. దానివల్ల మేము చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నాము. బస్సు అనేది రోజుకి 10 సార్లు తిరిగేది. ఈ రోడ్డు ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి బస్సు మాత్రం మాకు తీసేశారు. సో దీనివల్ల ఏంటంటే మా విలేజెస్ లో చదివే పిల్లలందరూ కూడా ఆర్థిక పరంగా నష్టపోతున్నారు. ప్లస్ వాళ్ళ యొక్క భద్రత కూడా చాలా తక్కువగా ఉంది. ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తారని అందరం కోరుచున్నాం. అడుగడుగునా గుంతలు ఉండటంతో 7 కిలోమీటర్ల రహదారి ప్రయాణానికి గంట సమయం పడుతోంది. రోడ్డు కష్టాలను స్థానికులు డ్రోన్ కెమెరాతో విజువల్స్ తీశారు. రహదారి బాగు చేయాలంటూ డ్రోన్ విజువల్స్ ప్రదర్శిస్తూ విన్నవించారు. 7 కిలోమీటర్లు మేము ప్రయాణించాలంటే మినిమం ఒక 1 అవర్ పడుతుంది. ఒక గర్భిణీ స్త్రీకి గానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే వెళ్లాల్సిన పరిస్థితి లేదు. ఈ గుమ్ములు, గోతుల వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డ్రోన్ ని ఎగరవేసి ఈ విజువల్స్ ని షూట్ చేసి ఈ విజువల్స్ అన్ని కూడా మా సీఎం దృష్టి వరకు తీసుకువెళ్లాలని, అలా ఉప ముఖ్యమంత్రి వారి వరకు తీసుకెళ్లాలని ఒక వినూత్న ప్రయత్నం అనేది మేము చేయడం జరిగింది. అంబులెన్స్ సర్వీస్ రావాలంటే అయ్యో నీలే వలస బాగిపేట రావాలా గురు అని అనడం. ఈ గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే డేట్ కన్నా ముందు రోజు, ఇప్పుడైతే డెలివరీ డేట్ ఇచ్చారు, ముందు రోజు హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వస్తుంది. ఈ పద్ధతిని కొంచెం మార్చి కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. మాకు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ యొక్క కూటమి ప్రభుత్వం మేము దయదలిచి ఈ యొక్క రోడ్డుని వేయిస్తారని మరి కోరుచున్నాం. ఇప్పటికైనా సమస్య యంత్రాంగం దృష్టికి వెళ్లి గుంతలకు గుడ్ బై చెబుతారని స్థానికులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.